భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో అమ్మ న్యూస్ ఛానల్ బ్రోచర్ను ఎమ్మెల్యే పోదెం వీరయ్య, మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమ్మ అనే పేరు చాలా గొప్పదని, ఆ పేరుతో ఛానల్ రావడం సంతోషకరమైన విషయమన్నారు. ప్రజా సమస్యలపై అమ్మ న్యూస్ పనిచేయాలని పోదెం వీరయ్య కోరారు. అమ్మ న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఛానల్ అనేది చాలా పేరు చాలా గొప్పది. అమ్మ కంటే ఈ వ్యవస్థలో ఏది ముఖ్యం కాదు. అమ్మ ఛానల్ని ఈరోజు మరి ప్రారంభించడం మా చేతుల మీదుగా అమ్మ ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా ఈరోజు మనమందరం కూడా అన్ని ఛానళ్లను చూస్తున్నాం. అమ్మ అనే ఛానల్ని ప్రత్యేకంగా ప్రతి ఇంట్లో చూడాల్సిన అవసరం ఉన్నది. అన్ని మంచి విషయాలను తక్షణమే ప్రజలకు తెలియపరిచే విధంగా చూడాలని కోరుకుంటూ, అదేవిధంగా దీపావళి శుభాకాంక్షలు కూడా ప్రత్యేకంగా మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజానీకానికి అందరికీ తెలియజేస్తున్నాం. పట్టణ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నందు మా గౌరవ ఎమ్మెల్యే పోదెం వీరయ్య గారు అమ్మా ఛానల్ బ్రోచర్ విడుదల చేయడం జరిగింది. వాస్తవంగా కంది శ్రీనివాసరెడ్డి గారు అమెరికాలో ఎన్నో కంపెనీలు స్థాపించి చాలా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. మరి వారు మన రాష్ట్రంలో వారి తమ్ముడు రామచంద్రారెడ్డి గారి ద్వారా చాలా చక్కగా అమ్మ అనే ఛానల్ పెట్టేసి ప్రజలకి న్యూస్ని పంపించే కార్యక్రమం ముందున్నారు. మరి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, న్యూస్ పేపర్లు కానీ న్యూస్ కానీ ప్రజాపక్షంగా ముందుకెళ్లే కార్యక్రమంలో ఉన్నారు. అలాగే ఈ అమ్మ ఛానల్ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజల్లో ఉన్న ఇబ్బందులు అన్నింటినీ కూడా అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వాలకు కానీ తెలియపరిచి ప్రజల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటూ, అలాగే అమ్మ ఛానల్ వారి ద్వారా ప్రజలందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ దీపావళి నుంచి ప్రజల జీవితాల్లో దివ్యలు